అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 21, 2025 సంవత్సరం రావడం జరిగింది. సరిగ్గా 61 రోజులు దాని తర్వాత 61 రోజులు అంటే అక్టోబర్, నవంబర్ 61 రోజులు దాని తర్వాత మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా అనే వరి సాగు వేయడం జరుగుతా ఉన్నది. అందరికి తెలిసిన విషయమే. దానితో పాటుగా మొన్న వేసినటువంటి KNM 12368 అనే సీడ్ కూడా వేయడం జరుగుతా ఉంది. వరి సాగు చేసినప్పుడు మాత్రమే వరి గురించి మాట్లాడుకోవడం అంటే అది పొరపాటు. ప్రతిరోజు ప్రతినిత్యం మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. ఈ శుభ సందర్భంగా ఈ 60 రోజుల్లోనే ఆ వరి వంగడాల గురించి ఆ సిచ్యువేషన్ మొత్తం ఎవ్రీథింగ్ మీకు క్లియర్ కట్గా తెలిసేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెక్స్ట్ నుంచి నా తోడ పుట్టిన తమ్ముడు వేడిగిరి మేఘనా సాయి కుమార్ కూడా మాకు రావడం జరుగుతూ ఉంది. ఈ 120 రోజుల పాటు ఇప్పుడు ఆల్రెడీ నాన్న, బాబాయి, ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటుగా తమ్ముడు మేఘనా సాయి కూడా రావడం చాలా సంతోషకరంగా హ్యాపీగా ఉంది. మీరు చూస్తారు ఇంకా వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. ఇంకా 61 రోజులు మాత్రమే ఉంది. నిన్ననే మొన్న జీరగలు తల్లడం జరిగింది. అది 45 రోజులకు దాని పని అయిపోద్ది, అయిపోద్ది. హ్యూమిక్ యాసిడ్ వెలువడొద్ది. కరెక్ట్గా 61 రోజులు దాని తర్వాత మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మన క్షేత్రంలో వెలుగు వెలగద్ది. అంతకన్నా ముందుగా ఆ పొలాలు సంపాదించిన వాళ్ళు నానమ్మ, తాతయ్య వాళ్ళు ముందుగా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం ఒక పండగలాగా, సంబరంలాగా, ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది భోగి పండగ, దీపావళి, దసరా, వినాయక చవితి, క్రిస్మస్, అలా నూతన సంవత్సరం లాగా. అట్లాగే మనకు కూడా తెలంగాణ సోనా ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఒక ఆనందంగా, సంతోషంగా ఆ ప్రయాణం కొనసాగద్ది. 120 రోజుల పాటు కొనసాగద్ది. ఈ విధంగా చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర తాత ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించినట్టు వేటగిరి వెంకటేశ్వర తాత. అదేవిధంగా బాబాయ్ వేటగిరి పాలే కానీ, అదేవిధంగా సూపర్వైజర్ కొమ్మగిరి దుర్గారావు కానీ, ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య కానీ, కొత్తగా వచ్చినటువంటి టీం మెంబర్ రాళ్ళకోట జనార్దన్ కానీ, పోట్లూరు సేన అమ్మమ్మ కుడిబోజు, ఇలాగా మళ్ళీ టీం అంతా ఆనందంగా, సంతోషంగా. విత్తనాలు చల్లడం ఒక ఆనందం, విత్తనం వస్తుంది కాబట్టి. నారు పెరగడం ఒక ఆనందం, నారు పెరిగి నారే తీయడం కాబట్టి. పై కొసలు తుంచడం, మళ్ళీ కలుపులు తీయడం, 1 కాదు 2 కాదు 3 సార్లు కలుపులు తీయడం, అంతా ఎవ్రీథింగ్ ఒక సంతోషంగా, ఆనందంగా. మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేయడం, ఇదంతా ఆనందం, సంతోషం, ఉల్లాసం. అదేవిధంగా ఒక పుస్తక రచయితగా, అదేవిధంగా ఒక రైస్ మిల్లర్గా, ప్రకృతి వ్యవసాయం చేసే ఒక యువ రైతుగా ఇన్ని శాఖల్లో విజయాలు సాధిస్తున్నామంటే దానికి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆదరిస్తున్నటువంటి మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆదరిస్తున్నటువంటి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ 61 రోజులు అయిన తర్వాత తెలంగాణ సోనా విత్తనం చల్లకొన కలుద్దాం. సెలవు.